ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు పరిశుద్ధమైన వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకుందాం. ఆయన యేసు ప్రభువారు తన యొక్క శ్రమలకి ముందు, తన యొక్క శిలువ త్యాగానికి ముందు తన ప్రియ శిష్యుని ఆయన దగ్గరికి తీసుకొని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను శ్రమించబోతున్నాను, మరణించబోతున్నాను, గాయపరచబడబోతున్నాను అని తన ప్రియ శిష్యులతో అంటున్నప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకొని యేసు ప్రభువాన్ని అడుగుతున్నాడు. అయా, మీకు ఇది జరగకుండా గాక అని యేసు ప్రభువాన్ని పట్టుకొని పేతురు అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు యొక్క ఆలోచనలో సర్పము యొక్క సాతాను యొక్క ప్రవేశము జరిగిందని యేసు ప్రభువారు ఎరిగి పేతురుని వైపు చూసి యేసు ప్రభువారు అంటున్న మాట అంటే, సాతానా నా వెనకకి వెళ్ళిపోని యేసు ప్రభువారు పేతురులతో అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మనుషులతంగా యేసు ప్రభువారు పేతురు అయానికి జరగకుండా కన్నప్పుడు పేతురు వైపు యేసు ప్రభువారు చూసి ఏమంటున్నాడంటే, మీరు మనుషుల సంగతులను తలంచుచున్నారు కానీ దేవుని యొక్క సంగతులను తలంపుకున్నారని యేసు ప్రభువారు వారికి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఎప్పుడైతే పేతురుని గద్దించున్నాడో, ఎప్పుడైతే పేతురుతో ఆయన మాట్లాడుచు ఉన్నాడో, యేసు ప్రభువారు లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క సంగతులను పేతురు మాట్లాడుతున్నట్టు గ్రహించినట్లు మనం చూస్తున్నాం. హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ఒక్కడే యేసు ప్రభువారు మాత్రమే. ఆయన మన హృదయ అంతరంగాలు తెలిసినటువంటి మహా గొప్ప దేవుడు. మీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మీ మనస్సు ఎరిగిన దేవుడు, మీరు ఏం తలంచుకున్నారో తెలుసుకునే దేవుడు ఒక ప్రభువారు మాత్రమేనని మనం గ్రహించాలి. అక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు యొక్క ఆలోచనను యేసు ప్రభువారు ఎరిగి, మీరు దైవ సంగతులను మర్చిపోతున్నారు, నేను వచ్చిన కార్యమును మీరు మర్చిపోతున్నారు, ఈ లోకములకు నేను వచ్చింది దేనికి? అనేకుల కొరకు, పాప దోషములను తొలగించడానికి, మీకు పరలోక రాజ్యాన్ని స్థానం ఇవ్వటానికి, మీరు పరలోక రాజ్యం సంగతులు తెలుసుకోవటానికి, మీరు దేవుని యొక్క కుడి పరుషు నాతో పాటు తీసుకుని వెళ్ళటానికి నేను వచ్చినానని యేసు ప్రభువారు పేతురు తమ ప్రియులతో చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ సర్పము ఎప్పుడైతే పేతురులో ప్రవేశించిందో అప్పుడు దేవుని యొక్క సంగతులను తలచగా మనుషుల యొక్క తలంపులను తలుస్తున్నట్టు ప్రభువారు గ్రహించినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు పేతురుని కాదు గద్దించింది, పేతురులో ఉన్నటువంటి సాతాన్ని గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ పేతురు ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడు? ఆయన యేసు ప్రభువారు ఎందుకు గద్దించినాడంటే, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక అని పేతురు ప్రభుతో ఉన్నాడు. ఏది దూరమగునుగాక? ముళ్ళ కిరీటము దూరమగునుగాక, గాయములు దూరమగునుగాక, పరిశుద్ధ రక్తము కార్చుల దూరమగునుగాక, శ్రమలు దూరమగునుగాక, అవమానాలు దూరమగునుగాక, ఇవన్నీ కూడా పేతురు యేసు ప్రభువారితో అన్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభువారు చెబుతున్న మాట ఏంటి? మనుషుల సంగతులను మీరు తలంచుతున్నారు కానీ దేవుని కార్యములను మీరు తలంచకుండా ఉన్నారని పేతురులోని సాతాను ప్రభువారికి గద్దించినట్లు చూస్తున్నాం. పేతురు అనగా యేసు ప్రభువారి యొక్క ఎంతో ప్రియమైనటువంటి శిష్యుడు, ఎంతో పేతురు ప్రభువారికి నమ్మకమైనటువంటి శిష్యుడు. అలాంటి శిష్యుడిలో సాతానుడు ప్రవేశించిందని ప్రభువారు ఎరిగినాడు. ఈనాడు మనం చూస్తున్నట్లయితే మనం ప్రార్థనా పరులము కదా, బాగా దైవత్వము కలిగిన వారము కదా, బాగా దైవజనుల కుటుంబం కదా, దైవజనులు కదా, ఎవరికి కూడా పేతురు ఎలాంటి ఆలోచనలు రావని ఎవరు అనుకోవద్దు. మనము ఎలాంటి వారిమైనా కూడా సాతాను సర్పము ప్రవేశించే అవకాశం ఉన్నదని మనము గ్రహించాలి. పేతురులో సాతాను ప్రవేశించబట్టే యేసు ప్రభువారు పేతురున వెనక్కి వెళ్ళు అని అనలేదు, సాతాను వెనక్కి వెళ్ళాడు అనగా పేతురులో ఉన్న సాతాన్ని గద్దించాడు కానీ పేతురుని కాదని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల ఆలోచనలన్నింటినీ కూడా దేవుని పరిశుద్ధ అగ్నిలో దహించేయమని దేవుడు వాక్యం చెబుతుంది. ఎక్కువ సమయమును మనము దేవుని సన్నిధానంలో గడిపినట్లయితే, ఎక్కువ సమయం బైబిల్ చదవటానికి మనం ఉపయోగించినట్లయితే, ఎక్కువ సమయాన్ని మనం దేవుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినట్లయితే దైవ సంబంధమైన ఆలోచనలు ప్రతి మనిషిలో కలుగుతూ ఉంటాయి. మనుషుల సంగతులు ఎప్పుడు వస్తాయి? దైవ కార్యములను తలంచగా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములను చదవకుండా, దేవుని సన్నిధానంలో కూడా మనుషులతో ముచ్చట్లు పెడుతూ, మనుషులతో సమయాన్ని గడిపే వాళ్ళు మనుషులు ఆలోచనలు కలిగి ఉన్నారు. వారిలో తప్పనిసరిగా సర్ప సాతాను యొక్క ఆలోచనలు కలిగి ఉంటాయని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మనకి ఈ మనలో ఆలోచనలు ఎందుకు ఎరిగి ఉన్నాడంటే, ఈ లోకము లేనప్పుడే దేవుడుగా ఉన్నాడు. అందుకే
లోకము లేనప్పుడు యేసయ్యా నీవు ఉన్నావయ్యా. లోకము కంటే ముందు యేసయ్యా దేవుడివయ్యావయ్యా. ఆకాశం భూమిని నిర్మించావు, అందులో అన్నిటినీ సమకూర్చావు. నిజమైన దేవుడా నా యేసయ్యా, నా రక్షకుడా నా యేసయ్యా. లోకము లేనప్పుడు యేసయ్యా నీవు ఉన్నావయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు మనల్ని ఆవరించాలి, కానీ మనుషుల యొక్క ఆలోచనలు మనల్ని ఆవరించకూడదు. పరిశుద్ధ గ్రంథములో స్తుతించుటలో గాను, స్తుతి ఆరాధించుటలో కానీ, స్తుతి యాగములో కానీ, దేవుని సన్నిధానంలో కానీ ఎక్కువ సమయాన్ని మనము గడిపినట్లయితే మన జీవితములు అనేక విజయాలతో ముందుకు నడుస్తాయని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అపవిత్రమైన తలంపులు మనలోనికి రాకూడదు. అలా ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో నివసించదు. ఎప్పుడు కూడా మనలో దేవుని పరిశుద్ధాత్మ నివసించాలని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోకి వస్తాడు? ఆయనలో మనం ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడని మనం గ్రహించాలి. పరిశుద్ధ అగ్ని నీలో రగిలింప చేయాలి. పరిశుద్ధమైనటువంటి అగ్ని మీలో రగిలింప చేసి దేవుని యొక్క శక్తిని మీలో రగిలింప చేయడానికి ప్రయత్నం చేయాలి. భూ సంబంధమైనటువంటి అగ్ని అనగా భూ సంబంధమైనటువంటి అగ్ని, పరలోక సంబంధమైనటువంటి అగ్ని. అగ్ని రెండు రకాలుగా ఉన్నట్లు మనము గ్రహించాలి. భూ సంబంధమైనటువంటి అగ్ని, అది మండుచున్నప్పుడు దాని పొగ అటువైపును ఇటువైపును వెళుతూ ఉంటుంది, కానీ మంట మాత్రం పైకి వెళ్తుంది. పరలోక సంబంధమైన అగ్ని నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థన అగ్ని పరలోకానికి వెళితే దైవత్వమైనటువంటి దేవుని అగ్ని నీ మీదకి దిగి వస్తుంది. అనేకమైన కార్యములు నీ ప్రార్థన అగ్నితో మనము చేసుకోగలమని మనం గ్రహించాలి. అదే రీతిగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగ్ని జ్వాలలు నీ నుండి వచ్చుటకు మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి ఏలియా ప్రార్థన చేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క కట్టెలను, తడిసిన కట్టెలను, కట్టెల మీద ఉన్నటువంటి మాంసమును పరిశుద్ధాత్మ దేవుని అగ్ని దహించి వేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యెహోవా దేవుడని ఆనాడు స్తుతించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన హృదయములను ప్రభు వైపునకు ప్రవహించు ప్రభు యొక్క అగ్ని మంట మనలో రగిలింప చేయటానికి మనందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని మనము గ్రహించాలి. అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువారు భూమి మీద అగ్ని వేయగలడు. ప్రభువారు భూమి మీద అద్భుతమైన కార్యములు చేయగలడు. ఈనాడు యేసు క్రీస్తు వారు మరణించబట్టి, ఆయన గాయపరచబట్టి, ఆయన పరిశుద్ధ రక్తమును కార్చబట్టి ఈనాడు మనకి పరలోక రాజ్యానికి దారి, పరలోకములో స్థలము, దేవునితో మాట్లాడే అవకాశము, ఆయనతో సహవాసము, ఆయన మనల్ని కాపాడటానికి, మనల్ని ప్రేమించడానికి అద్భుతమైనటువంటి అవకాశము దేవుడు మనకి కల్పించినాడు. ఆయన ప్రణాళికే ఈ లోకములోకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. అటువంటి కార్యమును ఆపాలని సాతానుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినాడు. తన ప్రియశిష్యుల్లో ప్రవేశించిన, తన యొక్క ప్రజల్లో ఇశ్రాయేలీలో ప్రవేశించిన దేవుని కార్యము ఆగలేదని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలకి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కాబట్టి మన ఆలోచనలను పక్కన పెట్టి దైవ కార్యమైనటువంటి ఆలోచనలు మనం ముందుకు సాగాలని,
మన జీవితాలని పూలబాటగా మార్చుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అగ్ని అనే ప్రార్థన శక్తిని కలిగి ఉండాలని, ఈ లోకములో అనేకమైనటువంటి వారిని రక్షించబడాలని, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా, వాక్యం అనే అగ్ని ద్వారా అనేక మంది క్రీస్తులోకి నడవాలని, అనేక మంది నిజదేవుడిని ఎరగాలని మనందరము కూడా ఈనాడు మరి టీవీల ద్వారా, మరి అదే రీతిగా యూట్యూబ్ల ద్వారా, అదే రీతిగా సంఘ పరిచర్యల ద్వారా, అనేక స్వార్థ కూటాల ద్వారా పట్టుకున్న వారి యొక్క వాక్యమును ఈరోజు అందించవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం అనే అగ్నిలో మనందరం ముందుకు సాగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ అందరినీ కోరుచున్నాను. దేవుడి వాక్యమును దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతమైనటువంటి దేవా, ఏ పరిశుద్ధమైనవా, నామమునకు వందనాలు ప్రభువా. అయా మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో మీరు ఈ లోకమునకు ఎందుకు వచ్చినారో తెలియపరిచినారు తండ్రి. అవి జరగకూడదని ఆలోచనలు, మనుషుల ఆలోచనలు, సాతాను యొక్క ఆలోచనలు కలిగినటువంటి పేతురు మాట్లాడినప్పుడు పేతురులో ప్రవేశించిన సాతాను మీరు గద్దించడం మేము చూస్తున్నాం తండ్రి. ఈనాడు మాలో కూడా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే మమ్మల్ని గద్దించి దేవుడు యేసయ్యా స్తోత్రాలు తండ్రి. అనేక మంది నిజ దేవుడిని ఉన్నారు తండ్రి. భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రమును సమస్తమును సృష్టించిన దేవుని పాదములు స్తోత్రాలు. ఈ వాక్యము నేర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరం యేసుక్రీస్తు పరిశుద్ధం తీర్చమని, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితం మీరు జరిగించమని మీ ప్రియ కుమారుడు మా పరిశుద్ధుడు లోకరక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.